హాయ్ సార్. హలో, మీ పేరేంటి సార్? నా పేరు గురు తిరుమలరావు. ఈరోజు కూటమి గెలుపుతో రాష్ట్ర ప్రజలందరూ మంచి సంతోషంగా ఉన్నారు. ఇదివరకు కాకుండా ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నా పేద ప్రజలకు ఉపయోగకరంగా, రాబోయే తరాలు మెచ్చుకోదగ్గట్టుగా ప్రతి పాలన ఉండాలని, ప్రతి మంత్రులవని ఎమ్మెల్యేలవని ఎవరైనా వాళ్ళ పరిపాలన దృష్టిలో పెట్టుకొని పేద ప్రజల కోసం పనిచేయాలని ఒక ఆంధ్రప్రదేశ్ పౌరునిగా కోరుకుంటున్నాను. సార్, ఈ 5 ఏళ్ళలో ఈ పరిపాలన ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘమైనటువంటి అనుభవం, ఆయన గత 5 సంవత్సరాలుగా ఈ ఈ అభివృద్ధి కుంటుపడడంతో ఆయనకున్న అమోఘమైన ఆలోచనలు, ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో మంచి పరిపాలన ఇస్తారని ప్రజలందరూ మంచి ఆశతో ఎదురు చూస్తున్నారు. లోకేష్ గారి గురించి చెప్తారా సార్? లోకేష్ గారు యువగలం స్టార్ట్ చేసినాక ఆయన ఇదివరకు కంటే ఇప్పుడు ప్రజానాయకుడిగా యువగలం నుంచి ఆయన ఒక నాయకుడిగా తయారు కాబడ్డారు. ఈరోజు పేద ప్రజలు గ్రౌండ్ లెవెల్లో కూడా ఆయనకి మంచి అవగాహన ఉంది. బాగా పనిచేస్తారని మేము కోరుకుంటాం. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు సార్? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇంకా రాజకీయాల్లో కొత్తగా వచ్చారు కాబట్టి ఆయనకి సిస్టమ్, ప్రాసెస్ ఇవన్నీ తెలుసుకొని రాబోయే తరాలకి మంచి డెవలప్మెంట్ కోసం పనిచేయాలని కోరుకుంటాం. సార్, బాబు గారి పరిపాలన తేడా, మళ్ళీ జగన్ గారి పరిపాలన తేడా ఏంటి సార్? జగన్ గారికి బాబు గారికి చాలా వ్యత్యాసం ఉంది. ఆయన గత 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం, ఆయనకి రాజ్యాంగం పైన, ప్రభుత్వ పరిపాలన పైన పూర్తి అవగాహన ఉంది. అలాగే అభివృద్ధి చేయడానికి, ఎకనామికల్ డెవలప్మెంట్ కూడా ఎలా చేయాలి, మంచి కంపెనీస్ని రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చి దాని ద్వారా నిరుద్యోగ సమస్యను కూడా తీరుస్తారు. అలాగే నీటిపారుదల శాఖ లేదా అన్ని రంగాల మీద ఆయనకి మంచి అవగాహన ఉంది కాబట్టి ఈయన పరిపాలన బాగుంటుందని ప్రతి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు. ఆశలు కూడా ఆయన నెరవేరుస్తారు. సార్, జగన్ గారు ఓడిపోవడానికి కారణాలు ఏంటి సార్? అసలు ఆయన ప్రజలు గ్రౌండ్ లెవెల్లో ఆయనకి అవగాహన లేదు. ఆయన చుట్టూ ఒక కోటగిరిలా తయారు చేసుకొని ఆయనతో పాటు ఒక 5-6 రాష్ట్రం మొత్తం పరిపాలించారు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో కష్టం సుఖం తెలియని వ్యక్తులు ఆయన చుట్టూ ఉండడం వల్ల ఆయన ఈరోజు ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.